హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 67D గురించి మాట్లాడుకోబోతున్నాం. రూల్ 67D. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఇది 2024 అమెండ్మెంట్ అనమాట. ఏ జడ్జిమెంట్ షల్ బి written ఇన్ పారాగ్రాఫ్స్ అండ్ ఈచ్ పారాగ్రాఫ్ షల్ బి నంబర్డ్ ఇన్ సీరియల్. రైట్, సో వాటికి సీరియల్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ జడ్జి ఆర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో మే ఇన్ దేర్ డిస్క్రిప్షన్ ఆర్గనైజ్ జడ్జిమెంట్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు, ఆయన డిస్క్రిప్షన్ ఉంది. సో ఇది ఆ రూల్లో ఉన్నదనమాట నిబంధన. రైట్, తెలుగులో క్లుప్తంగా చెప్పుకోవాల్సిందంటే ఈ తీర్పు ఏదైతే ఉందో తీర్పును వ్రాసేటప్పుడు దాన్ని వేరు పేరాల కింద విభజించి ప్రతి పేరాకు సీరియల్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట, ఇవ్వవలెను. రైట్, అదనంగా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన కానీ వాటిని పార్ట్స్ కింద విభజించాలనుకుంటే తన ఇష్టానుసారం కూడా చేయొచ్చు అనమాట. రైట్, సో దీని పర్పస్ ఏంటి అసలు మెయిన్గా? ఎందుకంటే తీర్పు స్పష్టంగా ఉండేలా చూడటమే మెయిన్ లక్ష్యం అన్నట్టు. సో అలాగే ఈ అడ్వకేట్స్ కానీ లేదంటే ఈ పార్టీస్ ఎవరైతే ఉంటారో ఏ పేరాలో ఏ విషయం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. రైట్, సో అపీల్స్లో కానీ రివిజన్ వీటిలో కానీ ఆ పేరా నెంబర్ల ద్వారా సూచనలు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీ అవుతుంది. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనమాట, ఒక లేబరర్. సో అతని ఉద్యోగాన్ని అన్యాయంగా అన్లాఫుల్గా కోల్పోయాడు అనమాట. సో లేబర్ కోర్టు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందంటే 67D ప్రకారం మనకేంటి, పార్ట్ 1 అతను పరిచయం చేస్తుంది అనమాట. పార్ట్ 1 సో ఇది ఈ పారిశ్రామిక వివాదాల చట్టం ఉంది 1947. సో దాని ప్రకారం సెక్షన్ 25F ప్రకారం కేసు నమోదు చేయబడింది అని చెప్పి, అది దావా దాఖలు చేయబడింది అని చెప్పి పరిచయంలో ఉంటుంది అనమాట. పార్ట్ 2 విషయానికి వద్దాం. పార్ట్ 2 విషయం వస్తే కేసు నేపథ్యం మెన్షన్ చేయాలి మనం ఇక్కడ. అతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు, అలాగే ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ సంబంధించి పలానా సంవత్సరంలో పలానా తేదీన అతను ఊహించంగా పనికి రావద్దంటూ చెప్పడం జరిగింది, అంటే పని నుంచి తీసేయడం జరిగింది అనేది కేసు నేపథ్యం అనమాట. పార్ట్ 3 విషయానికి వచ్చేసరికి సో మనం డిటర్మైన్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పరిష్కరించవలసిన అంశాలు వాటి గురించి పొందుపరుస్తాం అనమాట. సో ఈ తొలగింపు అనేది చట్ట విరుద్ధమా, సో అతని తిరిగి ఉద్యోగం కానీ జీవిత ఈ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెల్లించవచ్చా అనేది మనకి డిటర్మైన్ చేయాల్సిన అంశం అనమాట ఇక్కడ. సో ఈ ట్రయల్ ఏదైతుందో ట్రయల్ ప్లస్ దాని అనాలిసిస్ అనమాట, విశ్లేషణ గురించి ఇంకొక పార్ట్ అనమాట, పార్ట్ 4 అనుకుందాం. దాంట్లో యాక్చువల్గా అయితే ఒక నోటీస్, ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, అది ఇవ్వలేదు. సో అందువల్ల ఈ 25F ఉల్లంఘన జరిగిందనమాట ఇక్కడ. సో అలాగే ఈ ఎవరైతే ఉన్నారో తొలగించబడిన వ్యక్తి అతను ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ అనేది నమ్మదగినవిగా ఉన్నాయి. నెక్స్ట్, అలాగే ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో అతను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే సరిగా లేదనమాట. రైట్, నెక్స్ట్ ఫైనల్గా తీర్పు అనమాట. ఇది పార్ట్ 5 అనుకుందాం. తీర్పులో ఆ తొలగింపు చట్ట విరుద్ధమైనది, అతను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలి, మరి అతను 50% బకాయిలు చెల్లించాలి, ఈ తీర్పును 60 రోజులు అమలు చేయాలి. సో ఇట్లాగా ప్రతి దానికి ఒక పేరా కింద డివైడ్ చేసి దాంట్లో స్పెసిఫిక్ ఇష్యూ ఏదైతే దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం వీటిని రిఫర్ చేయడం కూడా ఈజీ అవుతుంది అనమాట అర్థం చేసుకోవడానికి. రైట్, సో ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా డీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా చేయాలని చెప్పి రూల్ 67D చెప్తుంది మనకి.